ఏలియా సంఘమునకు సంఘ నాయకునికి ప్రతీకగా ఉంటే, ఆహాబు మరియు యెజబెలు సంఘానికి పట్టినటువంటి మోసపూరితమైన చెరగా మనం ఈరోజు సాయంకాలము చూసి గమనించి నేర్చుకునే అవకాశం ఉంది. చరిత్రలో జరిగినటువంటి ఘటనలను చూసి ఆ ఘటనల్లో నుంచి గనక మనం నేర్చుకోకపోతే మనం చరిత్రలో మిగలకుండా పోతాం. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. రాజుల గ్రంథము, దినవృత్తాంతముల గ్రంథము, సమూయేలు గ్రంథము అన్నవి చరిత్రకు సంబంధించినటువంటి విషయాలు. చరిత్రలో జరిగిన ఘటనలు, ఆ ఘటనల్లో రాజులుగా నిలబడినటువంటి వారు తీసుకున్న నిర్ణయాలు, ఆ రాజులుగా ప్రభుత్వాలుగా అప్రెసింగ్ అంటే అదిమి వేసేటటువంటి, కుదించి వేసేటటువంటి, ఇంకా కట్టడల చేత ట్యాక్సుల చేత మనల్ని నిలిపివేయాలి, నిలువరించాలి, సమాజాన్ని ఎదగకుండా చేయాలి అన్న కుతంత్రపు ఆలోచన కలిగినటువంటి సమాజంలో ఒక ప్రవక్తగా నిలబడటం, ఒక వెలుగు దివ్యగా నిలబడటం, ఒక లైట్ హౌస్ గా నిలబడటం ప్రభు మనకిచ్చినటువంటి బాధ్యత. ఆ బాధ్యతను గుర్తు చేస్తూ ఈరోజు కొన్ని విషయాలు ప్రభువు పట్ల మోసపోకుండా దేవుని సంఘం ఉండటానికి నీ బాధ్యత, నా బాధ్యత ఏమిటి అన్న విషయాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. మనము చాలాసార్లు దేవుని వాక్యమును చూసినప్పుడు, దేవుని వాక్యము పట్ల మనం చాలా గొప్ప గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు కేవలము దేవుని వాక్యాన్ని పొట్టకూటి కోసము అమ్ముకునేటటువంటి రోజుల్లో మనం బ్రతికి ఉన్నాం అని గుర్తు చేసుకోండి. కొన్ని దినాల క్రితము నేను మీ ఊరి గురించే మాట్లాడుతున్నాను. మీకు ఇష్టం లేకపోతే చెవులు మూసుకోండి, కానీ ఇది సత్యము, చెప్పి తీరుతాను. కొన్ని దినాల క్రితం యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. అందులో కొంతమంది పాస్టర్ గారులు, నేను ఎంతగానో గౌరవించే, నాకు తెలిసినటువంటి వారు కూడా ఆ గుంపులో ఉన్నారు. దీన్ని ఏమంటారు, పాలకొల్లు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పాస్టర్ గారులు, దైవజనులు ముందుకొచ్చి అందులో ఒక ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఫలానా పెద్ద సేవకుడు అని చెప్పుకునే ఆయన మా ఊరికి వచ్చి ఒక స్క్రీన్ పెట్టి వాక్యం చెప్తాడంట. ఆయన వాక్యం చెప్పడం కారణంగా మా పొట్టలు కొడతాడా అని అడుగుతున్నాడు. మా కడుపులు కొట్టడానికి ఆయన మా ఊర్లోకి వచ్చి డిజిటల్ స్క్రీన్ మీద దేవుని వాక్యం ప్రకటిస్తాడంట. ఇందుకు నేను ఆయన్ను వ్యతిరేకిస్తున్నాను, ఆయనకు విరోధంగా నేను నా నిరసనను ప్రకటన చేస్తున్నాను అని చెప్పి ఒక 5-6 మంది, ఒక 10 మంది ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఇద్దరిచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆ ఇద్దరు ఇదే మాట చెప్పారు, మా కడుపులు కొడుతున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నాం మనము సంఘ నాయకులముగా? సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నాం? ఆయన చేసేది డిజిటల్ గాస్పల్ తీసుకొని వచ్చి డిజిటల్ స్క్రీన్ ఇక్కడ పెట్టి ప్రజలను రీచ్ అవ్వడము ఎంత తప్పో, లేకపోతే ఆ పని వెనక ఉన్నటువంటి ఇంటెన్షన్, ఆయన ఉద్దేశాలు ఏమై ఉన్నావో వాటి గురించి మనం ఆలోచించడం కాస్త పక్కన పెట్టి, ప్రస్తుతానికి మనము ఎవరైతే నిజమైనటువంటి దేవుని సేవకులుగా పిలువబడుతున్నామో, ఎవరైతే స్థానికంగా ఉండి కష్టపడి పని చేయాలి అని అన్నటువంటి నినాదం తీసుకుని ముందుకు వస్తున్నామో, మనం చెప్పే మాటలేంటి? మా కడుపులు కొట్టడానికి ఆయన వస్తున్నాడు అన్నటువంటి ఆలోచన. అంటే దేవుని వాక్య వితరణ అన్నది, దేవుని రాజ్య స్థాపన అన్నది మన కడుపులను నింపేటటువంటి వృత్త. మన కడుపులను నింపకుండా ఆపినందుకు నిరసన. ఇదే భీమవరం ప్రాంతం, భీమవరం నుంచి పాలకొల్లు ప్రాంతం, పాలకొల్లు నుంచి నరసాపురం ప్రాంతం వరకు యేసు ప్రభు దేవుడు కాదు అని మీటింగ్లు పెడితే సంఘలో బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోయారు మన వాళ్ళు. అప్పుడెందుకు నిరసన రాలేదు? ఎంతమంది ఎస్ఎం నాయుడు అనే వ్యక్తి ఇదే పాలకొల్లు ప్రాంతంలో ఉంటూ యేసు ప్రభువు దేవుడు కాదు, యెషువా మెస్సియా అన్నటువంటి ఒక ప్రత్యేకమైన సంఘాన్ని స్థాపించి ఆ తర్వాత యూదుల బోధన చేసి ఇప్పుడు యేసు ప్రభువు ఒక దొంగ ప్రవక్త అని చెప్పేటటువంటి ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి వెనక ఎందుకు నిరసన రాలేదు? తల్లి సంఘం అనేటటువంటి పేరుతో యెషయా మెస్సియా నుంచి ఇప్పుడు యూదుల సంఘం, యూదుల నుంచి ఆన్ హాన్ సాంగ్ అనగా పిలువబడేటటువంటి, లేకపోతే ఆ యెహోవాకు భార్యగా ఉన్నటువంటి జాంగ్ జిల్ జా అనే ఒక ఆమె యెహోవాకు భార్య అంట. ఆ సంఘం ఈరోజు పాలకులలో ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటే నోరు మెదపని మన క్రైస్తవ నాయకులు మా పొట్ట కొడుతున్నారు అని నోరు తెరిచేటటువంటి దౌర్భాగ్యపు దినాల్లో మనం ఉన్నాం. ఇది నిజమైన సత్యం. జాగ్రత్తగా వినండి. దేవుని కొరకు రోషము కలిగి బ్రతకాలి అని అనుకున్నటువంటి ప్రజలు, దేవుని కొరకు రోషము కలిగి దేవుని రాజ్య స్థాపన చేయాలి అని ఆలోచించినటువంటి క్రైస్తవ నాయకులు అని అంటే పాస్టర్లులే అని కూర్చున్న మీతో కూడా మాట్లాడుతున్నా. నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను.
నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను. ప్రభు అయిన యేసు నా శిష్యునిగా నువ్వు రా అని పిలిచిన ప్రతి ఒక్కడు, దేవుని యొక్క ప్రతి శిష్యుడు ఆయన సంఘములో నాయకునిగానే పిలువబడ్డాడు. ఎవరో ఒకరిని నడిపించటానికే, ఎవరో ఒకరిని శిష్యత్వంలోకి నడిపించటానికే మనం పిలువబడ్డాం. ఆ పిలుపునే ప్రవక్తల యొక్క పిలుపుతో పోల్చి నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. ఏలియా చేసినటువంటి పరిచర్య ఇటువంటి పరిచర్య. రాజు భార్యతో కలిసి, యెజబేలుతో కలిసి నిర్ణయించినటువంటి, తీసుకుని వచ్చినటువంటి కట్టడలు, ఎత్తైన ప్రదేశాలలో వారు కట్టినటువంటి దేవతా స్తంభాలు. ఇశ్రాయేలు రాజ్యము దేవుని రాజ్యము. ఇశ్రాయేలు మరియు యూదా కలిసి దేవుని రాజ్యముగా పిలువబడింది. దేవుడు ఎన్నుకున్నటువంటి కనాను ప్రదేశము, దేవుడు ఎన్నుకున్నటువంటి పాలు తేనెలు ప్రవహించు ప్రదేశము. అందులో దేవుని ఆశీర్వదించాడు. నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. నిన్ను దూషించిన వారిని నేను శపిస్తాను అని చెప్పాడు. అటువంటి దేవుని రాజ్యములో, అటువంటి దేవుని నిబంధన మందసం ఉండవలసినటువంటి ప్రదేశములో దేవుని ఆలయమును నిర్మించి, ఆ భవ్య ఆలయములో దేవుని యొక్క షకైనా మహిమ దిగి వచ్చినప్పుడు చూసి సంతోషించి జేజేలు కొట్టినటువంటి ఇదే ప్రజలు ఇప్పుడు దేవతా స్తంభముల ఎదుట నిలబడి, ఆషేరు దేవత ఎదుట నిలబడి ధూప దీప నైవేద్యాలు వేస్తూ ఉంటే, ఆహా భలే ఉంది భలే ఉంది అని రాజు దానికి సరిపోయేటటువంటి కట్టడలు సృష్టించినటువంటి సమయం. ఆ రాజు నన్ను కొడతాడు, అమ్మా నా పొట్ట కొడుతున్నాడు అన్నది కాదు ఆలోచన. నా పొట్ట కొట్టినా పర్వాలేదు, దేవుని రాజ్యం కోసం నిలబడతాను అని ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. 45-50 సంవత్సరాలు. ఈ రోజైతే అంటాం, ఒక 5 ఏళ్ళు ఉంటే రిటైర్ అయిపోతావు, నీకెందుకయా ముసలాయన, ఇంటికెళ్ళి పడుకోవచ్చు కదా. నా దేవుని దూషించాడు, నా దేవుని రాజ్యమును చెరపడుతున్నాడు. నా దేవుని రాజ్యమును చెరపట్టినప్పుడు నేను నోరు మెదపకుండా ఉంటే నాకంటే దౌర్భాగ్యుడు ఇంకొకడు లేడు అని అర్థం చేసుకున్నాడు. కనుక దేవుడు చెప్పింది చెప్పినట్లు ఆయన ముందుకొచ్చి ఆహాబు ఎదుట నిలబడి చెప్పాడు, చస్తావు అని చెప్పాడు. ఆహాబు, దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాడు. ప్రకటించమన్నది శుభవార్త కాదు, ప్రకటించమన్నది అశుభవార్త. ప్రకటించమన్నది అరిష్టమనేటటువంటి వార్త. ఆ అరిష్టమనేటటువంటి వార్తను కూడా ధైర్యముగా పాలకుల ఎదుట నిలబడి ఛాలెంజ్ చేసి మాట్లాడేటటువంటి పిలుపును మనం కలిగి ఉన్నాం. ఆ పిలుపును మర్చిపోయి ఆ పొట్టలు కొడుతున్నారు అనే పిలుపు వైపుకు వచ్చామనంటే ఎంత దౌర్భాగ్యపు క్రైస్తవ జీవితాలు జీవిస్తున్నామో ఒక్కసారి ఆలోచించాలి. నేను కేవలము బయటకు వచ్చినటువంటి ఆ సహోదరుల గురించి మాత్రమే మాట్లాడట్లేదు, బయటికి రాకుండా లోపలే ఉండి ఈ ఆలోచనలో ఉన్నటువంటి నా క్రైస్తవ సహ పని వారితో కూడా మాట్లాడుతున్నాను. నాతో పాటు కలిసి పని చేసేటటువంటి మన అందరితో మాట్లాడుతున్నాను. నా అంతటా నన్ను గురించి నేను ప్రశ్నించుకుంటున్నాను. ఇది ఒక మోసము కాదా? ఇది సాతాను వేసే బిస్కెట్ కాదా? ఆ బిస్కెట్కు పడిపోయి దేవుని రాజ్యమును నిర్మించాల్సినటువంటి మనము సొంత రాజ్యాలు, చిన్న చిన్న గుంపులు కట్టుకొని మనం సంతోషపడి ఇంట్లో ఆహాలు చేయట్లేదా? ఇది మొదటిగా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. యేసు ప్రభువు కొరకు రోషము కలిగి జీవించండి అని అంటే, ఎవరో వేరే వాళ్ళు వచ్చి నా పొట్ట కొడుతున్నారు అని నా పొట్ట కోసము రోషము కలిగి జీవిస్తే ప్రభు అంటాడు, నీ పొట్టే నీకు దేవుడు. ఈరోజు మన సంఘ పరిస్థితులు ఇవే. 6వ వచనం, అక్కడ కాకోలములు ఉదయమును రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను. మనము గనక దేవుడిచ్చిన పిలుపును నిజంగా అర్థం చేసుకొని యేసు ప్రభువు కొరకు మనము రోషము కలిగి గనక బ్రతికితే, ఏ కాకోలములైతే చచ్చిపోయిన పురుగును కూడా వదలవో అలాంటి కాకోలములు ఫ్రెష్ గా బిర్యానీ తీసుకొచ్చిస్తాయి. ఇది దేవుడు చేసేటటువంటి ఆయన కార్యములు ఇలా ఉంటాయి. ఏ కాకైతే వచ్చి నీ సంఘంలో ప్రజలను తన్నుకొని పోతుందేమో అని భయపడుతున్నావో, ఆ కాకి బిర్యానీ పెట్టి వెళుతుంది నీకు, దేవుని కొరకు రోషంగా నిలబడితే. ఆయన ఇంకా పెద్ద ఆయన. వీళ్ళు ఇలా అన్నాడని ఆయన ఉన్న హుందాతనము అదంతా మర్చిపోయి కోటేసుకుంటాడు, లక్షలకు లక్షలు సంపాదిస్తాడు, నిలబడి అంటాడు వీళ్ళందరూ డాష్ గాళ్ళు. ఇది మన బతుకు. బయటికి కనిపించటానికేమో మంచి మంచి మాటలు మాట్లాడతాం, సాటిగా నీతో పని చేసే నీ సేవకుండేమో డాష్ గాడు అని పిలుస్తాం.
దాని బదులు ఏదో ఒక తిట్టు పెట్టాల్సింది. పిల్లలందరూ ఆ డాష్లో ఏది కావాలంటే అది రాసుకుంటున్నారు. షేమ్ ఆన్ us, మై బ్రదర్స్, మై సిస్టర్స్. మనకు సిగ్గుండాలి. ఇటువంటి క్రైస్తవ జీవన విధానం ప్రభువు కోరుకున్నదా అన్న విషయాన్ని మనం ఆలోచించాలి. రోషము కలిగి బ్రతకాల్సిన దినాలలో, రోషము కలిగి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన దినాల్లో ఒక ఆయన అంటాడు, నా దగ్గర ఒక 5 మంది ఉన్నారు, ఒక 10 మంది ఉన్నారు, ఒక లిస్ట్ రాసుకుని 5,000 కోసం అప్లై చేస్తాను అని అంటాడు. వాళ్ళు బిస్కెట్లు వేస్తారు, మీరు తినండి, ఆ తర్వాత తోక ఊపుకుంటూ. ఇది సాతాను వైపు నుంచి వచ్చేటటువంటి బిస్కెట్ కాదా? ఆలోచించండి. కాకోలముల చేత ఆయన మన కడుపును నింపగలవాడు. కడుపు కోసం మనము పని చేయకూడదు. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధి అయిన సారేపెతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారేపెతునకు పోయి పట్టణపు గవిని యుద్ధకు రాగా ఆ విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండెను. లుక్ ఎట్ దిస్ మిరకల్. దేవుని యొక్క అద్భుతమును చూడండి. ఇలాంటి అద్భుతములు ప్రభు మన జీవితంలో చేయటానికి ఆయన చేతులు ఏమైనా కురచైపోయాయంటారా? మనం బొచ్చ పట్టుకొని బయటికి వెళ్ళి అడుక్కోవాల్సిన దినాలు వచ్చాయంటారా? ప్రభు అంటాడు, నువ్వు వెళ్ళు, నువ్వు రోషము కలిగి నా కొరకు నా దేవుని నా రాజ్య స్థాపన కోసం నిలబడ్డావు కదా, రాజులని లెక్క చేయకుండా వారిని హెచ్చరించి వచ్చావు కదా, నేను నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంటుంది. విధవరాలు తనంతానికి కష్టపడుతోంది. ఒక్క కొడుకున్నాడు. ఈ రోజు రాత్రి ఈ రొట్టె తినేసి నేను నా కొడుకు చచ్చిపోదామని నిర్ణయించుకొని పుల్లలేరుకుంటూ ఉంటే నాకు వచ్చి అన్నం పెట్టమంటావు ఏంటి? నీళ్ళు అడిగావు, నీళ్ళు ఇచ్చాను, సరే సరిపోయింది. ఒక రొట్టె ముక్క పట్టుకొని రావంటావు ఏంది? ఆనెస్ట్ గా మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పేసింది, అయ్యా ఇది నా పరిస్థితి. ఈయన అన్నాడు, దేవుడు నన్ను పంపించాడమ్మా నీ దగ్గరికి, నేను నీతో ఉన్నంత వరకు నువ్వు నాకు భోజనం పెడుతూనే ఉంటావు, నువ్వు తింటావు. అది జరిగింది. ప్రభువు ఇచ్చిన పిలుపుకు నమ్మకముగా మనం వెళితే, ప్రభువు ఇచ్చిన పిలుపుకు నమ్మకంగా వెళితే ఎడారిలో సెలయేళ్లను ఆయన తీసుకుని రాగలుగుతాడు. ప్రభువు ఇచ్చిన పిలుపుకు నమ్మకముగా మనం రోషము కలిగి నిలబడితే విధవరాండ్ర చేత మనకు భోజనము ఆయన బలహీనుల చేత మనకు బలాన్ని ఆయన తీసుకుని వచ్చి ఇస్తాడు. ప్రభు ఇచ్చిన పిలుపుకు నమ్మకంగా మనం నిలబడితే కాకోలముల చేత ఆయన మాట గురించి, ఆయన మరణము గురించి నీచమైన మాటలతో మీడియా ఎక్కి టెలివిజన్లకెక్కి మాట్లాడుతూ ఉంటే నోరు మెచ్చి నా పొట్ట కొడుతున్నారు అని నోరు మెదుపుతున్నారు అని అంటే మనకు ఏది ప్రాముఖ్యమో ఒకసారి ఆలోచించుకోవలసినటువంటి సందిగ్ధావస్థలో మనం ఉన్నాం. అలాంటి దౌర్భాగ్యపు పరిస్థితిలో మనం ఉన్నాం. దీన్నే సంఘములో ఉన్న మోసము అని నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను.